హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ముఖ్యంగా లోన్ యాప్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చిన్న అబ్బాయి టెక్ అని ఈ ఛానల్‌లో మనకు లోన్‌కి సంబంధించిన యాప్స్ మనకు ఏ విధంగా లోన్ ఇస్తుంది, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ తర్వాత వచ్చిన మనకు బెట్టింగ్ అడిక్షన్ ఎక్కువగా మనకు అడిక్షన్ అయిపోయిన తర్వాత దాంట్లో అంటే ఏ విధంగా బయటపడాలి అంటే ఎక్కువగా మన గేమ్‌లు గాని, ఆన్‌లైన్ బెట్టింగ్స్ ఆడి దాంట్లో అమౌంట్ పోగొట్టుకున్న దానికి మళ్ళీ మనకు రికవరీ చేయొచ్చునా? చేయలేమా? ఆ తర్వాత మనకు అడిక్షన్ అంటే ఎక్కువగా అలవాటయిపోయింది గదా! దాన్ని ఎలా మానుకోవాలి? దానికి పరిష్కార మార్గాలు ఏ విధంగా మనం తీసుకోవాలి? అనే దాంట్ల గురించి మన ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి మనకు. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చిన్నబ్బాయి టెక్ జెడ్ ఛానలు. ఈ ఛానల్‌లో మనకు ఎక్కువగా లోన్ యాప్స్‌లో గూడా ఎంతవరకు ప్రాబ్లమ్స్ వస్తాయంటే, అలాంటి వీడియోస్ కూడా చాలా వరకు గూడా ఉన్నాయి. ఈరోజు మనం మంచి లోన్ యాప్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ లోన్ యాప్ మనం ప్రత్యేకంగా దీని గురించి మాట్లాడాలి అనుకుంటే, ఈ లోన్ యాప్స్‌లో మనకు బ్రాంచ్ యాప్ అంటే ఎవరైనా చూసినా కూడా మనకు చాలా వరకు కూడా ఈ యాప్‌లో మనకు లోన్ వస్తుంది కదా! అని చెప్పి చాలామంది కూడా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇచ్చేసి మనకు మన పర్సనల్ డేటా వాళ్ళకు ఇచ్చిన తర్వాత చాలా సింపుల్‌గా లోన్ వచ్చేస్తుందనుకుంటారు. లోన్ యాప్‌లోనే బ్రాంచ్ అనే లోన్ యాప్‌లో మనకు చాలా వరకు కూడా ఫ్రాడ్‌కి సంబంధించింది. దీంట్లో అప్లై చేసిన మనలాంటోళ్ళు 100 మంది అప్లై చేస్తే కనీసం 10 మెంబర్స్ కూడా మనకు లోన్ ఇవ్వడం లేదు. మిగతా అంతా 90 మెంబర్స్ మన డేటా పర్సనల్ డేటా గాని, పాన్ కార్డ్ గాని, ఆధార్ కార్డ్ ఈ డేటా అంతా తీసుకుంటారు కాబట్టి అది ఏదైనా కూడా ఫ్రాడ్ చేసే అవకాశాలు ఉండొచ్చు. దానికి ఏమాత్రం మనకు బ్రాంచ్ యాప్‌లో మనకు 10 మెంబర్స్‌కే 100 మెంబర్స్‌లో 10 మెంబర్స్‌కి ఇచ్చి 90 మెంబర్స్ దగ్గర పర్సనల్ డేటా కొట్టేసి అది అదర్ కంట్రీకి గాని ఏదైనా గూడా మనకు డేటానంతా షేర్ చేస్తే మనకు ఇప్పట్లో లేదు లైఫ్‌లో ఏదైనా ప్రాబ్లమ్స్ రానే వస్తాయి. ఇలాంటి యాప్స్ మనకు జాగ్రత్తగా ఉండాలని చెప్పి దీని గురించి మనం వీడియో చేయడం జరుగుతుంది. దీంట్లో మనకు బ్రాంచ్ యాప్‌లో చాలా సింపుల్‌గా మనకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇస్తే అప్రూవల్ అని చెప్తుంది. మళ్ళీ కేవైసీ కంప్లీట్ చేసుకోమంటుంది. కేవైసీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత 2 డేస్‌లో మన పర్సనల్ డేటా మనం యాక్సెస్ చేసి మన పర్సనల్ డేటా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ తీసుకున్న 100 మందిలో మనకు కనీసం మనకు 10 మెంబర్స్ కూడా ఇవ్వకుండా చేసేదానికి దీంట్లో ఏమైనా లీగల్ యాక్షన్ మన గవర్నమెంట్ గాని దాంట్లో మనకు ఏమన్నా యాక్షన్ తీసుకోదా అంటే మనకి ఏ విధంగా తీసుకుంటుంది వాళ్ళకి లోన్ యాప్స్ మన పర్సనల్ ఇలాంటి ప్లే స్టోర్‌లో వందల కొద్ది వేస్ట్ యాప్స్ మన పర్సనల్ లోన్ యాప్స్ ఉన్నాయి. దాంట్లో మీద ఏం యాక్షన్ తీసుకోదు. అది ఏ విధంగా మనకు గవర్నమెంట్‌కి ఏమైనా టాక్స్ కట్టి మనకి ప్లే స్టోర్‌కి వస్తున్నాయి. ప్లే స్టోర్‌లో అనేది జెన్యూన్ అంటారు కదా! ప్లే స్టోర్‌లో 100% కూడా పర్సనల్ లోన్ యాప్స్‌లో చాలా వరకు కూడా ఫ్రాడ్ చేసి మన డేటాను తీసుకునే యాప్స్ గాని దాని మీద యాక్షన్ తీసుకొని గవర్నమెంట్ ఏ విధంగా మనకు బ్యాన్ చేసే అవకాశం ఉంది అంటే చాలా వరకు లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్‌కి ఏమన్నా టాక్స్ రూపంలో వాళ్ళకి కానీ, కమిషన్ గాని ఇచ్చేస్తుంటే వాళ్ళు లైసెన్స్ అనేది ఫేక్ లైసెన్స్ అనేది ఇచ్చేసి మనకు రన్ చేసుకోండి అని చెప్పేస్తున్నారు. అలా చేస్తున్నారు కాబట్టి మనకు ప్లే స్టోర్‌లో మనకు ఎక్కువ వేస్ట్ యాప్స్ మనకు లోన్‌కి సంబంధించినవి మనకు ఫేక్ యాప్స్ ఏమున్నాయి. ఇలాంటి దాంట్లో మనకి ఎక్కువగా పర్సనల్ డేటా ఇవ్వడం చాలా దారుణం. ఎందుకంటే మనకి ఇచ్చిన తర్వాత మనకు ఇప్పటికిప్పుడే మనకి ఏ ప్రాబ్లమ్స్ రావు. అది ఫ్యూచర్స్‌లో మనకు లైఫ్‌లో ఎప్పుడో ఒకసారి దాని మీద ఫేస్ చేయాల్సొస్తుంది. మన డేటాను ఎక్కడిచ్చాము ఇదేదైనా మనకి ఇలా జరిగింది, అలా జరిగిందని. అలా జరగకూడదు అనుకుంటే మనకు పర్సనల్ లోన్ యాప్స్‌లో చాలా వరకు జెన్యూన్ అనుకున్న యాప్స్‌లో మనకు దాంట్లో మన డేటాని ఇవ్వాలి. తీసుకున్న తర్వాత ఆ అకౌంట్ లోన్ అనేది క్లియర్ చేయాలి. ఆ తర్వాత క్లోజ్ చేయాలి. ఇలా మనకు తెలిసిన వాళ్ళైతేనే దీంట్లో లోన్ అనేది తీసుకోండి. లేకుంటే చాలా ఇబ్బంది. బ్యాంక్ యాప్‌లో చాలా వరకు కూడా 100-200% కూడా దీనికి సంబంధించిన ఫేక్ అని చెప్పుకోవచ్చు. 100 మందిలో కనీసం 10 మెంబర్స్ కూడా అదే 1000 కంటే ఎక్కువ ఇవ్వడం లేదు. ఎంత సిబిల్ స్కోర్ ఉన్నా ఎంత బెటర్ ఉన్నా కూడా ఓన్లీ రూ. 1000 మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి యాప్‌లో మనకు ఎక్కువ క్లోజ్ చేయడమే మంచిదని చెప్పుకోవచ్చు. ఇలాంటి యాప్స్ మనకు ప్లే స్టోర్‌లో మనకు రేటింగ్ అనేది 1 వచ్చేసి మనకి చేసామంటే చాలా అందరూ ఒకే రేటింగ్ ఇచ్చారంటే ఈ యాప్స్ అనేది బ్యాన్ అయిపోతుంది. అలా ఇక తప్పకుండా మనం ప్లే స్టోర్‌కెళ్ళి బ్రాంచ్ యాప్‌లో మనకు రేటింగ్స్ అడుగుతుంది. రేటింగ్ సెక్షన్‌లోకి పోయి ఒకటి ఫేక్ అని చెప్పేసి కామెంట్స్ చేసి మనకు రేటింగ్ 1 ఇచ్చేసినామంటే చాలా వరకు క్లోజింగ్ అయింది. దీంట్లో మనకు బ్రాంచ్ యాప్‌లో మనకు రేటింగ్ విషయానికి వచ్చినా కూడా ప్లే స్టోర్‌లో మనకు చాలా వరకు కూడా అబ్రాడ్ పర్సన్స్ మనకు 5 స్టార్ వెరీ గుడ్ యాప్, వెరీ గుడ్ ఇది దీంట్లో లోన్ అనేది వస్తుంది. ఇలా చూస్తున్నంత సేపు కూడా మనకు అలా ఆకర్షించే విధంగా ఇంతలా మనకు చేస్తున్నారు చూడండి. మనకు మోసపోయే వాళ్ళకి ఇంకా మోసపోయేం చేస్తున్నారు. మోసపోయి అన్నాళ్ళు కూడా మోసం చేసేవాడు కూడా ఉంటారు కదా! అలా మనకు సామెతగా ఉంది. ఇలా మనకు మోసం చేసేవాడు ఉన్నంత కాలం మోసపోయేవాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి దాంట్లో మనకు ఎక్కువగా జరిగే దాంట్లో ఇలాంటి మనకి మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చిన్నబ్బాయి టెక్ జెడ్ ఛానల్.